For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు కో ఫౌండర్ ఆఫ్ క్రియేటింగ్, ఎక్స్పర్ట్ ఇన్ బ్రాండ్ మర్చెండైజింగ్ అండ్ గిఫ్టింగ్. మరి ఎవరు అనుకుంటున్నారా? అతనే మణిదీప్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే శ్రావ్య గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మణిదీప్ గారు, మీరు చెప్పే గిఫ్టింగ్ ఐడియాస్ నాకు నచ్చాయి. మరి గిఫ్టింగ్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే అండి. అయితే గిఫ్టింగ్లో ఇందాక మోడల్ చెప్పినట్టు నేను మళ్ళీ అసలు ఒక్కొక్క మోడల్ చెప్పి వాటి గురించి డీటెయిల్గా డిస్క్రైబ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, కార్పొరేట్ గిఫ్టింగ్ అనే ఒక సెగ్మెంట్ ఉందండి. ఈ కార్పొరేట్ గిఫ్టింగ్ అనే సెగ్మెంట్లో అసలు బేసిక్గా కార్పొరేట్ గిఫ్ట్ అంటే ఏంటంటే, ఒక కంపెనీలో ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు కంపెనీ ఎంప్లాయీకి గ్రాటిట్యూడ్గా ఇచ్చేది కార్పొరేట్ గిఫ్ట్ అండి. అందులో మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి యాక్చువల్గా. కొందరు వెల్కమ్ కిట్ లాగా డిజైన్ చేస్తారు, కొందరు కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తారు, కొందరు కొన్ని కంపెనీస్ కూపన్స్ ఇస్తాయి, కొన్ని కంపెనీస్ ట్రిప్ స్పాన్సర్ చేస్తాయి. డిపెండ్స్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. రీసెంట్గా మేము కార్పొరేట్ కంపెనీకి వర్క్ చేసిండే. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 300-350 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆల్రెడీ ఉన్నారు ఎంప్లాయీస్. కొత్త ఎంప్లాయీస్ ప్రతి మంత్ జాయిన్ అవుతుంటారు. ఏదైనా గిఫ్టింగ్ ఐడియా సజెస్ట్ చేస్తారా అని చెప్పి మమ్మల్ని పిలిచారు. మేము వాళ్ళకి ఏం సజెస్ట్ చేసామంటే, ఫస్ట్ వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ అన్ని బ్రీఫ్గా తెలుసుకొని వాళ్ళు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ బడ్జెట్ ఏంటి, ఇదంతా కనుక్కున్న తర్వాత మేము కొన్ని ప్రోడక్ట్స్ ఫ్రీజ్ చేసాం. వాళ్ళ కోసం సపరేట్గా వాళ్ళ కోసం డిజైన్ చేసాం. అలా 300-350 కస్టమర్స్కి గిఫ్ట్స్ ప్రొవైడ్ చేసాం మేమే. ఆ గిఫ్ట్స్లో కొన్ని బేసిక్ ప్రోడక్ట్స్ చెప్తాను నేను. వాళ్ళ కోసమే సపరేట్గా ఒక బాటిల్ డిజైన్ చేసాము, వాళ్ళ కోసమే సపరేట్గా ఒక టేబుల్ డెస్క్ ఆర్గనైజర్ క్రియేట్ చేసాము, వాళ్ళ కోసమే సపరేట్గా ఒక బుక్ క్రియేట్ చేసాము కంపెనీ బ్రాండింగ్తో. ఓకే. ఈ కార్పొరేట్ గిఫ్టింగ్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే, యూజ్ ఏంటి అంటే, ఎంప్లాయీస్కి కంపెనీ పైన ట్రస్ట్ పెరుగుతుంది. బేసిక్గా ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ చేయరు. ఫస్ట్ కంపెనీకి రాగానే అరే నాకు కంపెనీ ఏమైనా ఇస్తుంది, ఏదైనా చేస్తుంది అని చెప్పి ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ చేయరు. ఈ గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు, ప్లస్ వాటిని డైలీ యూజ్ చేస్తారు. ఇప్పుడు టీషర్ట్స్ ఉన్నాయండి, కంపెనీ టీషర్ట్స్. ఇప్పుడు ఏదో ర్యాండమ్ ఎక్స్ కంపెనీ, మంచి కంపెనీ ఉంది, ఆ కంపెనీ పేరింటేనే బయట చాలామంది అరే అదే అనుకుంటారు. కొందరు తెలిసిన ఫ్రెండ్సే చెప్పుకోరు అందులో చేస్తున్నాం అని చెప్పి. ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఆ టీషర్ట్ ఉంది, ఆ టీషర్ట్ వేసుకొని బయట తిరిగినా కూడా అరే నువ్వు ఇందులో చేస్తున్నావు అని చెప్పి షాక్ అవుతారు. వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఆ కంపెనీ గుడీస్ని వాడడానికి కానీ కంపెనీ ప్రోడక్ట్స్ యూజ్ చేయడానికి కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. కార్పొరేట్ గిఫ్టింగ్ అంటే అదండి. ఇంకోటి రిటర్న్ గిఫ్టింగ్ అండి. రిటర్న్ గిఫ్ట్స్లో ముందు చాలా రోజుల నుండి రిటర్న్ గిఫ్ట్ అన్నది పెద్ద ఇండస్ట్రీనే. రిటర్న్ గిఫ్ట్స్లో అకేషన్ బేస్డ్ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పెళ్ళి ఉందండి, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు సైడ్ వాళ్ళు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటారు. డిపెండ్స్ అది. అందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు పెళ్ళి. వాళ్ళ పెళ్ళిని మెమొరీ లాగా రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటారు. ఇంకొందరు కొన్ని ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళ కోసం. లేదు అంటే రెగ్యులర్గా దొరికే ప్రోడక్ట్స్ని వాళ్ళ బ్రాండింగ్ చేసి వాళ్ళ నేమ్స్తో ఇస్తారు. అది రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేదండి. బర్త్డేకి కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కిడ్స్ బర్త్డేస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాప బాబు ఉన్నాడు. ఆ పాప బాబుది ఫస్ట్ బర్త్డే ఉంది. ఆ ఫస్ట్ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే అలాంటి కిడ్సే ఉంటారు. చిన్న పిల్లలే ఉంటారు. ఆ ఫస్ట్ బర్త్డే అంటే అపార్ట్మెంట్లో కానీ ఆ ఏరియాలో కానీ చిన్నపిల్లలే పిలుస్తారు. ఆ చిన్నపిల్లలకి ఏమి ఇవ్వచ్చు, ర్యాండమ్గా అందరికి వాళ్ళకి ఏమి ఇవ్వాలో అర్థం కాదు. మేము కొన్ని క్యూరేట్ చేసి వాళ్ళకి ఆడుకోవడానికి వీలయ్యేటట్టు, వాళ్ళు డైలీ యూజ్ చేసుకోవడానికి వీలయ్యేటట్టు కొన్ని ప్రోడక్ట్స్ క్రియేట్ చేసి డిజైన్ చేస్తాం వాళ్ళకు కూడా. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. రీసెంట్గా ఒక బర్త్డే జరిగింది చిన్న బాబుది. 1.5 year బర్త్డే. కొంచెం లేట్గా చేస్తారు వాళ్ళు. ఆ 1 year బర్త్డేకి ఏమి ఇస్తే, చిన్నపిల్లలు లేరు ఆ ఏరియాలో, కొంచెం స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళకి ఏమి ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు ముందే చెప్పారు. స్కూల్కి వెళ్ళే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం మీరు ఏదైనా క్రియేట్ చేసి ఇవ్వగలుగుతారా అని అడిగారు. అయితే మేము కస్టమర్తో మాట్లాడి డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళ కోసం అసలు పిల్లలకి ఏం అవసరం అవుతాయి, స్కూల్ పిల్లలకి వాళ్ళు ఏం యూజ్ చేసుకోగలుగుతారని చెప్పి బేసిక్ రీసెర్చ్ చేసిన తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ ఫ్రీజ్ చేసాం. ఇప్పుడు లంచ్ బాక్స్ ఉందండి, స్కూల్ పిల్లలకు ఖచ్చితంగా కావాలి. ఆ లంచ్ బాక్స్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈ బాక్స్ ఎవరిది అని చెప్పి. మేము ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇండివిజువల్గా ఈచ్ బాక్స్ పైన వాళ్ళ నేమ్ ప్రింట్ చేసి ఇచ్చాము సపరేట్గా. బాక్స్ ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క ఇంట్లో 2 పిల్లలు ఉన్నా కూడా నా బాక్స్ ఇది, నీ బాక్స్ ఇది అని కొట్టుకుంటుంటారు పిల్లలు. రెండింటి మీద నేమ్స్ డిఫరెన్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఈజీగా గుర్తుపట్టేస్తారు ఇది నాది, ఇది నీది అని చెప్పి. అలా బాక్స్ ప్లస్ పెన్సిల్ సెట్, ప్రీమియం పెన్సిల్ సెట్. పిల్లలకి పెన్సిల్స్ అన్నది ఆ చిన్న ఏజ్లో బాగా యూజ్ చేస్తారు. పెన్సిల్స్ కానీ, స్కెచెస్ కానీ, కలరింగ్కి వాటికి అలా పెన్సిల్ కిట్ ఒకటి యాడ్ చేసాము. ప్లస్ ఇంకా మైండ్ గేమ్స్ కొన్ని ఉంటాయి, లాకింగ్స్ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పజిల్ ఉంది, కొన్ని పజిల్స్ యాడ్ చేసాం అందులో. ఇలా క్యూరేట్ చేసి ఒక 4 to 5 ప్రోడక్ట్స్ వాళ్ళ బడ్జెట్ రేంజ్లో వాళ్ళకు ఒక గిఫ్ట్ ప్యాకేజ్ లాగా గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చాం. రిటర్న్ గిఫ్ట్స్లో
అది. ఇది కాకుండా పర్సనల్ గిఫ్ట్స్ ఏంటి అంటే అందులో ఇన్ పర్సన్ తెలిసిన పర్సన్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నారు, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావనివ్వచ్చు, మా ఫ్రెండ్స్ కావనివ్వచ్చు, ప్లస్ మా కంపెనీలో ఎంప్లాయీస్ కావనివ్వచ్చు, ఎంప్లాయీస్కి పర్సనల్గా ఇచ్చే దాని గురించి, ఇవి పర్సనల్ గిఫ్ట్ కేటగిరీలో వస్తాయి. దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చాలా రోజుల నుండి వాళ్ళు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు. ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ ఇంకొకరిని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు. ఏమి ఇవ్వాలి అని చెప్పి మాకు ఒక క్వశ్చన్తో వచ్చాడు మా దగ్గరికి. బేసిక్గా అందరికి మనం గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటాం, కానీ ఏ గిఫ్ట్ ఇవ్వాలన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎవరికైనా. అవును, ఏ గిఫ్ట్ ఇవ్వాలన్నది పెద్ద క్వశ్చన్ మార్కే. ఇస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారా లేదా అన్న ఒక క్వశ్చన్, వాళ్ళకి నచ్చదా అన్నది క్వశ్చన్. ఆబ్వియస్లీ గిఫ్ట్ అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి ఏది వచ్చినా నచ్చుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు దట్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ ఇవ్వాలి. నేను చాలా రోజుల నుండి మేము ట్రావెల్ చేస్తున్నాము, అసలు నా చిన్నప్పటి ఫ్రెండ్ తనకి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలండి నీ బర్త్డేకి అని చెప్పి గిఫ్ట్ ప్లాన్ చేసి మా దగ్గరకు వచ్చాడు. మేమేం చేసామంటే కస్టమర్తో మాట్లాడి అసలు ఏమి ఇస్తే బాగుంటుందండి, డీటెయిల్ డిస్కషన్ జరిగిన తర్వాత మేము తనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాం. మేము ఇచ్చిన ఆప్షన్స్ రఫ్గా చెప్తాను నేను. ఇప్పటి వాళ్ళకి వాళ్ళ జర్నీలో ఫస్ట్ నుండి ఇప్పటి వరకు దిగిన బెస్ట్ మెమరీ ఫొటోస్ ఉంటాయి కదా, వాటన్నిటితో ఒక ఫోటో బుక్ చేయొచ్చు అని చెప్పాము. ప్లస్ వాటన్నిటిని ఒక ఫ్రేమ్ చేయొచ్చు అని చెప్పాము. ఈ 2 ఆప్షన్స్ ఇచ్చాము. ప్లస్ ఇంకా 2-3 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవి వాళ్ళకి పర్సనల్గా క్యూరేట్ చేసాం కాబట్టి అవి చెప్పట్లేదు. ఇప్పుడు ఇందులో ఆ ఫోటో బుక్ ఉంది, ఫోటో బుక్ ఇచ్చాము. అసలు ఆ ఫోటో బుక్ ఇవ్వగానే అవతల వాడి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటారంటే, వాడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు, ఆ మెమరీస్ అన్ని రీకాల్ అవుతాయి, అవన్నీ చూస్తుంటాడు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు తను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అది అండి, పర్సనల్ గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల పర్సనల్ ర్యాపో బిల్డ్ అవుతుంది, మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇవి పర్సనల్ గిఫ్ట్స్ వల్ల ఉన్న బేసిక్ ఇంపార్టెన్స్, మేజర్ ఇంపార్టెన్స్. చాలా బాగా చెప్పారండి మనదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రావ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.